అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందికొట్కూరు రాజకీయాలు హాట్ టాపిక్గా మారే వైసీపీ ఇన్ఛార్జిగా ధారా సుధీర్ని ప్రకటించిన తర్వాత లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఇష్యూ గత కొంతకాలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఇవ్వాల్సినటువంటి అవసరం అధిష్టానం మీద ఉందని ఈరోజు జరగబోయేటువంటి సిద్ధం సభ కూడా అలకబోని వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి లబ్బి వెంకటస్వామి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సిద్ధం సభకు ఎందుకు వెళ్ళలేదు? ఆరోగ్యరీత్యా సిద్ధం ప్రోగ్రాంకు ఈరోజు అటెండ్ కాకపోవడం అనేది యాదృచ్ఛికమైన కానీ వాస్తవం. అది యాదృచ్ఛికమైన వాస్తవం. అలాగే ఏదైతే నందికొట్కూరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒకసారి గమనిస్తే నందికొట్కూరుకి ఒక విశిష్టత ఉంది. నందికొట్కూరు నియోజకవర్గంలో అంటే గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఒక పటిష్టమైనటువంటి రాజకీయ నాయకుల నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి బైరెడ్డి శేషనారెడ్డి గారు కానీ, మద్దూరు సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే తర్వాత బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ, చరితమ్మ కానీ, నేను కానీ, వీళ్ళందరం కూడా ఏంటంటే నందికొట్కూరు నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక విశిష్టతను సంతరించుకోవడానికి మేము దోహదపడినటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గము, రాజకీయ నాయకుల నేపథ్యము. ఈ అంటే 10 సంవత్సరాలుగా గతంలో నేను 9 నుండి 14 వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి, ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆ రోజు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గంలో ఏవైతే ఎంతో కాలంగా పేరుకుపోయినటువంటి సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తుల కృషి చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఒకసారి గమనిస్తే ఈ నియోజకవర్గం గతంలో ఒక నానుడు ఉండేది. నందికొట్కూరు నియోజకవర్గము కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు కూడా అది ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ముద్రపడినటువంటి నియోజకవర్గము. ఆ ముద్ర నుండి నియోజకవర్గ ప్రజలను కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ నేపథ్యం కానీ ఒక ఉన్నత విలువలు కలిగిన రాజకీయ అంశంగా ఒక పరిణామంగా తీసుకురావాలనే నా ఉద్దేశంతో నేను రాజశేఖర రెడ్డి గారి ఇచ్చినటువంటి అవకాశాన్ని, నాకు రాజశేఖర రెడ్డి గారు గురువుగా అనుకోవచ్చు, లేకుంటే అన్ని విధాలుగా రాజశేఖర రెడ్డి గారిని నేను బ్రాటప్ చేసినటువంటి రాజకీయ నాయకుడిని. ఆయన యొక్క ఆశయాలు కానీ, ఆయన యొక్క ఆలోచన విధానం కానీ నేను నా ప్రజల దగ్గరికి ప్రస్ఫుటంగా అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధి దిశలో ప్రయాణించాలనేది నా ఆకాంక్ష, పెద్ద ఆయన యొక్క అభిలాష కూడా. నందికొట్కూరు నియోజకవర్గం ఫ్యాక్షన్ నేపథ్యం ఉందన్నారు. అయితే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ని ప్రేరేపించేలాగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, 2 గ్రూపుల మధ్య తగాదాలు పెట్టి చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటారు. మీరేమంటారు? అది ఆపాదం అనేది టీడీపీ నాయకులకి వర్తిస్తుంది. ఇప్పుడు టీడీపీ నాయకులలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవలంబించిన విధానమే కదా. ఎవరైతే టీడీపీలో ఉండి రాజకీయ నాయకులు ఎదిగినారో ఆ రాజకీయ నాయకులు ఆ ముద్రేయడానికి ప్రధాన కారకులు వాళ్ళే కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి కానీ, ఇంకొకరు అని అది రుద్రం అనేది సబబు కాదు. ఎందుకంటే వాళ్ళు వేసిన ముద్ర నియోజకవర్గానికి అలాంటి రాజకీయ కోణంలో ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ముద్రపడింది. దాన్ని ఆ పరంపరను మా తరము వచ్చేలోగా ఆ పరంపరను మనము దాన్ని వ్యతిరేకించి ఎరాడికేట్ చేశాం. ఎందుకు ఎరాడికేట్ అనే పదం వాడుతున్నంటే, ఏ రాజకీయ నాయకుడైనా వచ్చిన అవకాశాన్ని ప్రతి సభలో కానీ, ప్రతి మీటింగులో కానీ రాజకీయ వేదికగా మార్చి పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్తారు. మరి పేదరిక నిర్మూలనలో భాగంగా వాళ్ళు తీసుకునే అంశాలు ఏవో నాకైతే తెలియవు. పేదరిక నిర్మూలనకు నాకు కొన్ని అంశాలు నేను క్రోడీకరించినవి ఏంటంటే, ప్రధానంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించే నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి పొలాలు అంటే డీకేడి పట్ట భూములు అంటారు కదా, ఆనాడు 6 మండలాల్లో పొలాలు ఉండేటివి. ఆ 5 మండలాలకు సంబంధించిన నేను 7 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా 32,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఫ్యాక్షనిజం చేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ ఆలోచన ఎందుకు రాలే? పేదరికాన్ని నిర్మూలించాలని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి దానికి ఎందుకు ఆజ్యం పోయలేదు? 32,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చడం వలన ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, జీవన విధానం కానీ, జీవన శైలి కానీ మార్పుకు శ్రీకారం చుట్టాము.
స్కూల్ తెచ్చాము, మోడల్ స్కూల్ తెచ్చాము, అన్ని విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ప్రజలను అభివృద్ధి దృష్టిలో పయనించాం. కాబట్టి ఆ రోజు నేను 9 నుండి 14 వరకు ఏదైతే అసెంబ్లీలో శాసనసభ్యునిగా ఉన్నానో, చట్టసభలో నేను సభ్యునిగా ఉన్నానో, అప్పుడు దీనికి చరమగీతానికి అంటే ఫ్యాక్షనిజం వైపును కాకుండా అభివృద్ధి వైపుకు ప్రజలను మళ్లించడం జరిగింది. అభివృద్ధి కాంక్షలను, అభివృద్ధి ఫలాలను వాళ్ళకు రుచి చూపించడం జరిగింది. లబ్బి వెంకటస్వామి నందికొడుకు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఫ్యాక్షన్ రూపుమాపకం కోసం అక్కడ పనిచేశారు. స్థానికంగా మీరు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఐజయ్య ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు కాకుండా ఎక్కడో పులివెందుల నుంచి ఒక సుధీర్ ధారాన్ని తీసుకొచ్చి పెట్టడానికి కారణం ఏంటి? నేను అదే ఈరోజు నేను పార్టీకి కానీ పార్టీ నాయకత్వం కానీ వ్యతిరేకంగా నేను వ్యవహరించట్లేదు. పార్టీ నిర్ణయాధికారం ఉన్నటువంటి ఏదైతే పార్టీ నిర్ణయాధికారము చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి, పునఃపరిశీలించాలి. ఎందుకంటే స్థానికంగా అనేది బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ రోజున ఎవరైతే స్థానికేతరుడిగా వచ్చి ఇక్కడ ప్రజల్లో కానీ నియోజకవర్గంలో కానీ ప్రయాణించడం జరిగిందో వారి వలన వేరే నాయకులకు కూడా ఆ మచ్చబడే దౌర్భాగ్యం ఉంది. ఇప్పుడు నేను దారా సుధీర్ అమ్మడి తిరిగితే దారా సుధీరు స్థానికుడు కాకపోయినా కానీ స్థానికేతరుని చేస్తున్నాడు కాబట్టి ఆ మచ్చ నా గుడికి వస్తుంది. కాబట్టి నేను స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని. కాబట్టి స్థానిక నాయకత్వము, స్థానిక ప్రజల యొక్క అభిలాష, ఆకాంక్షను ఖచ్చితంగా నెరవేర్తించడానికి, వాళ్ళ అభిలాషను నేను ముందుకు తీసుకుపోవడానికి నిర్విరామంగా కృషి చేస్తాను. మీరు సీట్ కోసం చాలా ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో సిద్ధార్థ రెడ్డి మీరు కలిసి జగన్ని కూడా కలిశారు. ఏమన్నారు? సీఎం గారికి మా ఉన్న పరిస్థితులు నేను కానీ సిద్ధార్థ రెడ్డి కానీ చెప్పడం జరిగింది. ఈసారి ఈ గతంలో నేను ఏదైతే అభివృద్ధి నియోజకవర్గాన్ని చేశానో ఆ అభివృద్ధి ఎక్కడైతే ఆగిపోయిందో ఈసారి నాకు కంపల్సరీ ఎమ్మెల్యే కావాలి, కాబట్టి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి. అదే విషయాన్ని సిద్ధార్థ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సీఎం గారికి. కానీ సీఎం గారికి తెలుసో లేకుంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి కొందరు కీలకమైన వ్యక్తులు, పార్టీలు కావచ్చు లేకుంటే వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళ ప్రమేయం ఎక్కువ ప్రభావంతో ఈరోజు స్థానికేతరుడు అనే వ్యక్తి మా నియోజకవర్గంలో అభ్యర్థిగా రావడం జరిగింది. అంటే ఈ విషయము సీఎం గారికి తెలియదంటారా? అంటే వీళ్ళకి తెలియకుండానే ఈ ప్రకటన వచ్చిందంటారా? సీఎం గారిని ప్రభావితం చేసే శక్తులు ఎక్కువ. సీఎం గారికి తెలియదని కాదు, సీఎం గారికి ప్రస్ఫుటంగా స్థానికులను, బలమైన లీడర్లను, ఎందుకంటే ఐప్యాక్ అని ఇంకొక ప్యాక్ అని ఎంతో చేస్తున్నారు. ఎందుకంటే గెలిచే అభ్యర్థులను, పార్టీకి అసెట్ అయిన అభ్యర్థులను, నీతికి నిజాయితీగా పనిచేసే వాళ్ళను, పార్టీని ముందుకు తీసుకుపోయే అభ్యర్థులను తీసుకుపోవాలనే ఉద్దేశంతో సీఎం గారు ఇన్ని ప్యాకులు పెట్టాడు. కానీ దానికి అనుగుణంగా కాకుండా తిలోదగాలు ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మేము పార్టీ అధిష్టానాన్ని కానీ పార్టీ నాయకత్వం కానీ పునఃసమీక్షించండి, పునఃపరిశీలించండి. ఈరోజు స్థానికంగా ప్రజలు అంటే కర్నూలు జిల్లాలో 2 నియోజకవర్గాలు రిజర్వ్డ్ జిల్లాలు ఉన్నాయి. 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలలో కూడా ఒకటి కోడుమూరు నియోజకవర్గము, ఒకటి నందికొట్కు నియోజకవర్గం. కోడుమూరు నియోజకవర్గము ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది, ఎవరైనా కానీ జరుగుతుంది. అలాగే నందికొట్కూరు నియోజకవర్గము ఎవరో కడపనో వైజాగ్ అంటున్నారు, అతన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుండి ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయము, ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించమనేది నా విజ్ఞప్తి. అంటే మీరు చెప్పండి, డాక్టర్ సుధీర్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రపోజ్ చేశాడు. ఒకవైపు లబ్బి వెంకటస్వామి పేరు ప్రపోజ్ చేస్తూనే మరోవైపు డాక్టర్ సుధీర్ని ప్రపోజ్ చేశాడు, అందుకే ఓకే చేశారు సీఎం జగన్. అంటే పార్టీ నిర్ణయించిన దానికి తదనుగుణంగా సిద్ధార్థ రెడ్డి వ్యవహరిస్తడం జరిగింది. సిద్ధార్థ రెడ్డి యొక్క కనుసైగలో నడిచిందనేది అది అవాస్తవము, అభూత కల్పన. పార్టీ నిర్ణయాన్ని నేను కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తా. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా స్థానికేతరుడు అనే బలమైన ఆకాంక్ష, బలమైన వాదం వినిపిస్తుంది. కాబట్టి నేను పార్టీని వారి నిర్ణయాలను పునఃసమీక్షించమనేది నా విజ్ఞప్తి. డాక్టర్ సుధీర్ పేరు ప్రకటించిన తర్వాత ఆ నియోజకవర్గంలో సిద్ధార్థ రెడ్డి అకౌంట్స్కి కొన్ని అమౌంట్స్ వెళ్ళాయి, అకౌంట్తో సహా షేర్ ఈ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేసినట్లు ఒక ప్రచారం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? నో కామెంట్. అది నో కామెంట్. స్థానికులు, మీరు పార్టీ కుటుంబం,
వైఎస్ఆర్ కుటుంబానికి విధేయతగా ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, మీరు జడ్పీ చైర్మన్గా పనిచేసేప్పటి నుంచి ఇప్పటి అదే లాయల్టీ జగన్తో కూడా కొనసాగుతున్నారు. సీట్ రాకపోవడానికి కారణం సీటు అది చెప్తే కదా, కొందరు పార్టీ పైన కానీ కూడా నాయకత్వం పైన కూడా కొందరు శక్తులు, అంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అలాంటి శక్తులు కొంత పార్టీ మీద ప్రభావం పడుతుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పునఃసమీక్షించమనేది నా విజ్ఞప్తి. అంటే లబ్బి వెంకటస్వామికి సీట్ రాలేదు కాబట్టి పార్టీ మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే పొలిటికల్ టాక్. మీరేమంటారు? లబ్బి వెంకటస్వామికి సీట్ వస్తుందా రాదనేది కాదు, ఎవరికి వచ్చినా కానీ లబ్బి వెంకటస్వామి పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లబ్బి వెంకటస్వామికి టికెట్ రావాలనేది కాదు. కాకపోతే లబ్బి వెంకటస్వామి యొక్క అభిలాష ఏంటంటే ఈ నియోజకవర్గంలో 32,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి 7 లిఫ్ట్ ఇరిగేషన్లు అవి ఈరోజు నిర్విరామంగా ఉన్నాయి. 98 జీవో కింద 960 ఉద్యోగాలు ఇప్పించాను. మళ్ళీ ఆ జీవోకు అతి లేదు గతి లేదు. అలాగే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అందులో నందికొట్కూరు నియోజకవర్గంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది, అపారమైన నిధులు ఉన్నాయి. ఈ నిధులను మా నియోజకవర్గ ప్రజలకు, మా నియోజకవర్గ నాయకులకు అన్నీ చేరాలనేది నా అభిలాష. గత పాలకులు అంటే 10 సంవత్సరాలు ఉన్న పాలకులు దాన్ని అతిగతి లేదు, పట్టించుకోలేదు. దానికోసం నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను. అంటే 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఎందుకు ఈ సమస్య మీరు జగన్ దృష్టి తీసుకోలేదా? వైసీపీ ప్రభుత్వంలో చట్టసభలు ఉండేది ఎవరు? వైసీపీ నాయకుడే, ఎమ్మెల్యేనే. అతనికి ఆకాంక్ష ఉండాలి కదా, అభిలాష ఉండాలి కదా, ప్రజలకు సేవ చేయాలన్న తృష్ణ ఉండాలి కదా. తృష్ణ లేని వాళ్ళు ఓన్లీ ఏదో కార్డుల కోసం దేనిల కోసం. ఇప్పుడు సుధీర్ కూడా అదే అంటున్నారు. సుధీర్ వచ్చింది కూడా ఏమంటున్నారు, నాకు ఎమ్మెల్యే పదవి, ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభివృద్ధి, ప్రజల కోరికలు నేను తీర్చాల్సిన అవసరం లేదు, నాకు ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలంటున్నాడు అని ప్రజలు అంటున్నారు, ప్రజా సంఘాలు అంటున్నారు. మరి అలాంటి వాళ్ళను మన నియోజకవర్గం మొయ్యాలన్నా మా ప్రజలు? ప్రజల మీద, ఆ ప్రాంత ప్రజల మీద మమకారం లేని నాయకత్వాన్ని, ప్రజలు ఒప్పుకునే నాయకత్వాన్ని అధిష్టానము పునఃసమీక్షించాలనేది నా గోడు. ఎందుకోసం లబ్బి వెంకటస్వామి గారు మనం చూస్తున్నాము, మార్పు ఏదైతే ఎమ్మెల్యేలు గెలవడం లేదు, వాళ్ళకి నెగిటివ్ ఉంది, సర్వేల్లో పాజిటివ్గా రాలేదనేసి మెజార్టీగా ఎస్సీ సామాజిక వర్గాలు, నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తున్నదే మా పార్టీ అంటున్నారు. మరి దీని ఎట్లా చూడండి? సామాజిక న్యాయము అనేది ఒక మాటలతోనూ ఇంకో దాంట్లో కాదు. సామాజిక న్యాయానికి పరాకాష్ఠనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠించడం. అంటే భారతదేశంలో అత్యున్నతమైన సామాజిక న్యాయానికి విలువ ఇచ్చిన వ్యక్తి డాక్టర్ మన రాజశేఖర్ గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో డౌట్ లేదు. కానీ చేసే సంస్కరణలు ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు కానీ, అంటే ఎలాంటి అరమరకలు లేకుండా, ఎలాంటి దోపిడీ లేకుండా ఈరోజు డైరెక్ట్గా దాని ద్వారా ప్రజలకు వేస్తున్నాడు. అది డీబీటీ, అది ఒక సంస్కరణలో భాగం, అది ఒక మంచి ప్రక్రియ. మీ ఎంపీ కర్నూలు పనిచేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి సంజీవ్ కుమార్, వైసీపీ పార్టీలో సామాజిక న్యాయం లేదు, పేరుకు మాత్రమే ఉంది, మాలాంటి ఎస్సీలు, మాలాంటి బీసీలు, మాలాంటి మైనార్టీ నాయకులకు విలువ లేదు, కేవలం పదవి మాత్రమే ఉంది అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉందా పార్టీలో? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఒకరి గురించి కామెంట్ చేయను. పార్టీ అయినా నాయకత్వం అయినా ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు నాయకుడు అవుతాడు. సద్వినియోగం చేసుకుండా వాళ్ళ ప్రైవేటు పనులకు అధికారాన్ని ఉపయోగించిన వాడు నాయకులు గారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక చిన్న విషయం, నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాను, ఇదే ఆర్థర్ గారు కానీ అంత వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ నేను నియోజకవర్గంలో 896 కోట్ల డెవలప్మెంట్ చేశాను. మళ్ళీ వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? అప్పుడు వాళ్ళ పనితనంలో మెరుగుపరచడంలో, లేకుంటే ఇంకొక అభివృద్ధిలో వాళ్ళకు ఐడియా లేకపోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యి దాన్ని పార్టీకో నాయకత్వానికి ఆపాదించడం అది కరెక్ట్ కాదు. నందికొట్కూరు నియోజకవర్గం జరగాలంటే లబ్బి వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా చట్టసభలో ఉండాలి అనేది మీ ఆకాంక్ష? లబ్బి వెంకటస్వామికి ఎమ్మెల్యేగా గత 10 ఏళ్ళ నుండి లేడు. ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా కావాలి నేను అంటే ప్రజల ఆకాంక్ష. నా నియోజకవర్గంలో అభివృద్ధికి ఆమడ దూరం ఉంది. మళ్ళీ అభివృద్ధి వైపుగా పయనించాలి, పరుగులు పెట్టించాలంటే కంపల్సరీగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు కావాలి. ఆ నియోజకవర్గం పైన నైసర్గిక స్వరూపం కానీ, భౌగోళిక స్వరూపం పైన కానీ అవగాహన ఉండి, నాయకుల యొక్క ఏదైతే ఆలోచన ఉందో, నాయకుల యొక్క విధి విధానాలు కూడా ఆలోచన ఉందో వాళ్ళకి తెలిసి ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అనేది నా ఆలోచన. మీ పార్టీ రాష్ట్ర అధిష్టానము జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచిస్తారనేసి ఆలోచన ఉంది నాకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విశ్వాసం ఉంది.
ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి సీటు కూడా విలువైనదే. ఇప్పుడు ఉన్న సినారియోలో ప్రతి సీటు కూడా రేపొద్దున ఆయన అధికారం రావాలి, ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమకాలు మళ్ళీ అదే విధంగా కొనసాగాలి, పేద ప్రజల అభ్యున్నతి కొనసాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి చేసే ప్రతి ఒక్క సీటు కూడా ఆయన అకౌంట్లో చాలా విలువైనది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించకపోతే లభ్య వెంకట స్వామి వాట్ నెక్స్ట్? కాలమే పరిష్కరిస్తుంది. మీ నాయకత్వం మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? ఎవరికి పునఃపరిశీలించండి. ఈ నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నాయకులు కానీ, ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరు కూడా వాళ్ళ ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకోండి అనేది నా విజ్ఞప్తి. రైట్. ఒకటే చెప్తున్నారు లభ్య వెంకటస్వామి గారు, లోకల్గా ఉన్నటువంటి నాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలి, సమస్య ఆ నియోజకవర్గం మీద పట్టున్నటువంటి నాయకులకు ఇవ్వాలి. గతంలో పనిచేశాను నేను, ఆ నియోజకవర్గం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో నాకు బాగా తెలుసు. కాబట్టి గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి గతంలో ఉండేటువంటి ఐజే కావచ్చు, ఆర్థర్ కావచ్చు, చేసింది ఏమీ లేదు, అభివృద్ధి శూన్యం. కాబట్టి నాలాంటి వాడు చట్టసభల్లో ఉంటే తప్పనిసరిగా అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి కోసం పాటుపడతాడు, పనిచేస్తాడు. ఆ రకంగా రాష్ట్ర అధిష్టానం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి పునరాలోచించి సీటు కేటాయించాలని కోరుతున్నారు లభ్య వెంకట స్వామి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ నాటి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.